ఒక్క గట్టి వాన పడదాయే అని ఇన్నొద్దులు నెత్తికి చేతులు పెట్టుకొని చూసినోళ్ళందరినీ వానదేవుడు ఖుషి చేసిండు. ఈ కాడ నుంచి మిమ్మల్ని ఈడ్చిపెట్టి పోయేదే లేదన్నట్లు గుమ్మరిచ్చిండు. షురూ చేసిందంటే చాలు ఎక్కడోళ్ళు అక్కడనే ఆగాలి, తోవలన్నీ నిండి చెరువులు కావాలి, వచ్చుడు పోవుడు అన్ని బంద్ కావాలి అని 2 తెలుగు రాష్ట్రాలలో షిగమూగిండు. మరిగా జోరు వానలు చేయంగా ఎక్కడెక్కడ ఎంత ఆగమైందో ఒక్కసారి అట్లా పోయి అరుచుకొని వద్దాం పారి. ఈడుంది ఆడలేదు అనేం లేదు, మొగులకు పెద్ద తూటు పడ్డట్లు 2 తెలుగు రాష్ట్రాలను సుడివెడుతుండు వానదేవుడు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో ఉన్న ఎదులాబాద్ డ్యాం కట్ట తెగింది. దీంతోని రోడ్డు తెగిపోయి 15 ఊర్లకు అటు ఇటు పోవుడు బంద్ అయింది. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో అర్ధమరాత్రి కుండపోత వాన పడ్డది. పడింది ఒకటే జల్లైనా దెబ్బకు బజార్ అంతా వాగైపోయింది. కార్లు, బైకులు, స్కూటీలు, బండ్లు కనబడకుండా మునిగిపోయి పడవలోలేదేలినాయి. మీది బాజు పడుతున్న జోరు వానలకు ప్రాణహిత, వరద నదులకు శీతం వరదొచ్చి నిండు కుండలైనాయి. జయశంకర్ జిల్లాలో కూడా గిదే కతుంది. కాటారం మండలంలో ఓ బొలెరో గూడ్స్ బండి వాగల జిక్కి వరద ఊటగై కొట్టుకుపోయింది. డ్రైవర్ పానాలతోని బయటపడ్డాడు. ములుగు జిల్లా వాజేడు మండలం చంద్రపట్నంలో ఉన్న బలవడిలా మోకాల్లోతు నీళ్లు నిలబడ్డాయి. అన్ని నీళ్లే ఉండేటోరకు గర్భిణీలకు, బాలింతలకు, బుడ్డ పొల్లగాండ్లకు బువ్వ అందించుడు తిప్పలైతుందంటూర్రు. పెద్దపల్లి జిల్లా మంతనిల నిన్న వడ్డ జోరు వానకు విలోచవరం ఊరి చెరువు నిండిపోయి అలుగుబోసింది. తొవ్వ మొత్తం నీళ్లుండేటోరకు విలోచవరము, పోతారము, ఊపట్ల ఊరోళ్లు మంతనికి పోవాలంటే షెడతిప్పలు పడుతుర్రట. అటు ఏపీ దిక్కు కూడా వానలు జయంగా ఆగం అయ్యింది. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం బందాపురం జగనన్న కాలనీ కుత్కెల దాకా మునిగింది. పటుపటుమని ఎన్కా ముందు చూడకుండా కమిషన్లకు కకుర్తి వడిగట్టిర్రు. ఎటు వంపుంది ఎటు మిర్రుంది అని చూడకుండా కాలనీ చేసిర్రు కాబట్టే గిట్లయిందని మస్తు కోపానికొస్తుర్రు ఊరోళ్లు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కొంగవారిగూడెం ఎర్రకాల్వ డ్యాం కు వరద జోరుగొస్తుంది. 4 గేట్లెత్తి నీళ్లను కిందికి వదులుతుర్రట. దీంతోని నల్లజర్ల తాడేపల్లిగూడెం మండలంలో 100 ఎకరాల పంట నీళ్లలో మునిగిందంటూర్రు. తాడేపల్లిగూడెం పట్టణంలో కూడా తొవ్వలన్నీ షెర్ల లెక్కనే అయినాయి. 31, 32 వార్డులలా బొచ్చెడు నీళ్లు నిలబడ్డాయట. ఏడి చెత్త ఆడనే ఉండుతోని అడ్డదాకులు జరాలు వస్తున్నాయి. మున్సిపాలిటోళ్లు మమ్మలను అస్సలు దేక్తలేరని మస్తు గరమైతుర్రు. వరదల మోక ఎట్లెట్లనో ఉందని ఏపీ సీఎం బాబు సారు అధికారులతోని మాట ముచ్చట పెట్టిండు. అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలే, సాయం చేయాలే అన్నట్లు చెప్పిండట. గిట్ల ఎక్కడ చూసినా వానలతోని పెద్ద గోసనే ఉన్నది.